హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన మై లిటిల్ మ్యాన్ అనే చైనీస్ రొమాంటిక్ ప్లస్ కొంచెం థ్రిల్లర్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. ఓపెన్ చేస్తే హీరో జిన్యాంగ్ అనే ఒక అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నట్టు చూపిస్తారు. ఎన్నో రోజులుగా జిన్యాంగ్ ని వెతుకుతూ ఉన్నాడు, కానీ హీరోకి ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్న ఆ జిన్యాంగ్ అనే అమ్మాయి మాత్రం దొరకలేదు. హీరో జిన్యాంగ్ ని ఇంతలా వెతకడానికి గల ముఖ్య కారణం, హీరో ఇప్పుడు పని చేస్తున్న ఒక కంపెనీ, దాని యొక్క ఓనర్ ఒక ముస్లైన్ ఉంటాడు. అతని యొక్క మనవరాలే జిన్యాంగ్. ఆమె ఎన్నో రోజులుగా కనిపించకుండా పోయింది. తన మనవరాలు చూసేంత వరకు కూడా అతను ఏం తిన్ను తాగును మొండి చేస్తూ ఉండడంతో హీరో ఆ ముస్లైన్ కి సాయం చేయడానికి ఇప్పుడు జిన్యాంగ్ ని ఇంతలా వెతుకుతున్నాడు. ఆ ముస్లైన్ జిన్యాంగ్ ని వాళ్ళ కంపెనీ యొక్క కొత్త సీఈఓ అవ్వమని చాలా ఫోర్స్ చేసి ఉంటాడు. అందుకే ఇంట్లో నుంచి పారిపోయి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళి తన లైఫ్ లో తను సెటిల్ అవ్వాలని అనుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎవరికి కూడా దొరకట్లేదు. సీన్ కట్ చేసి వేరే ఊర్లో పెయింటింగ్ చేస్తున్న మన హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ ఒక ఆర్ట్ స్కూల్లో చదువుతూ ఉంది. వీళ్ళంత తొందరగా చదువు కంప్లీట్ చేసుకొని ఒక జాబ్ తెచ్చి తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని ఎప్పటి నుంచో కలకంటూ ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, హీరో వాళ్ళు వెతుకుతూ ఉన్న ఆ జిన్యాంగ్ ఇంకా మన హీరోయిన్ ఇద్దరు కూడా డాపుల్ గ్యాంగర్స్. ఇద్దరికిద్దరు కూడా సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటారు. హీరోయిన్ మొహం ఇంకా జిన్యాంగ్ మొహం, ఇద్దరు మొహాలు కూడా సేమ్ టు సేమ్ మ్యాచ్ అవుతున్నాయి. హీరోయిన్ దగ్గరికి జిన్యాంగ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయితే వచ్చి, ఇన్ని రోజులుగా నువ్వు అసలు ఇంట్లో నుంచి పారిపోయి ఎందుకు బయట తిరుగుతున్నావు, బయట నీకంత సేఫ్ కాదు, తిరిగి ఇంటికి వచ్చే జిన్యాంగ్ మనం వెళ్ళిపోదామని అంటాడు. కానీ హీరోయిన్ కి వాడు ఎవడో కూడా తెలీదు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలీదు, జిన్యాంగ్ ఎవరో కూడా అర్థం కావట్లేదు. సో హీరోయిన్ తన పేరు నింగ్, తన పేరు జిన్యాంగ్ అయితే కాదన్న క్లారిటీని ఇచ్చి తప్పుగా అర్థం చేసుకుని నా దగ్గరికి వచ్చి ఉంటారు, ఏం పర్లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే బెస్ట్ ఫ్రెండ్ వాడి ఫోన్ లో ఉన్న జిన్యాంగ్ యొక్క పిక్చర్ ని హీరోయిన్ కి చూపించగానే షాక్ అయిపోతుంది. అచ్చం నాలా అని ఇంకొక మనిషి కూడా ఈ ప్రపంచంలో ఉందా అని చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో హీరోయిన్ ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చెప్పడానికి కాల్ చేస్తూ ఉన్న టైంలోనే తన కళ్ళ ముందు జిన్యాంగ్ అయితే వచ్చి నుంచుంటుంది. ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ కూడా ఒకరికి ఒకరు ఎదురు పడతారు, ఒకరిని ఒకరు చూసుకుంటారు. కానీ హీరోయిన్ ఇంతలోనే ఆ అమ్మాయితో మాట్లాడకుండా అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతుంది. అంటే మొహమాటం వల్ల అయితే అక్కడి నుంచి సిగ్గుపడి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ అలా వెళ్తూ ఉన్నప్పుడే జిన్యాంగ్ యొక్క కొంతమంది ఎనిమీ మెంబర్స్ అయితే వచ్చి హీరోయిన్ ని జిన్యాంగ్ అని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని హీరోయిన్ ని కిడ్నాప్ చేస్తారు. జిన్యాంగ్ కి కూడా తెలుస్తుంది తన్ని కిడ్నాప్ చేయాలని వచ్చిన ఎనిమీ మనుషులందరూ కూడా హీరోయిన్ ని తన అనుకొని తప్పుగా అర్థం చేసుకొని హీరోయిన్ ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతున్నారని. అందుకే ఇంకేం ఆలోచించకుండా చాలా వేగంగా తన కార్ లో అయితే కూర్చొని వెళ్ళి ఆ కిడ్నాపర్స్ కార్ కి ఒక్క డాష్ అయితే ఇస్తుంది. హీరోయిన్ ని వాళ్ళందరి నుంచి కూడా సేవ్ చేసి ఈమెతో తెచ్చేసి, ఇదంతా ఇప్పటి వరకు జరుగుతుందంతా కూడా నా వల్లే, వాళ్ళందరూ కూడా నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చారు, కాకపోతే పొరపాటున నిన్ను ఎత్తుకెళ్ళిపోయారు, దీనంతటికీ కూడా నన్ను క్షమించు అని తను అలా మాట్లాడుతూ డిస్ట్రాక్ట్ అయిన టైంలోనే వాళ్ళ కార్కి ఒక యాక్సిడెంట్ అవుతుంది. చాలా పెద్ద యాక్సిడెంట్ అవడం వల్ల జిన్యాంగ్ తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా తనని తాను సాక్రిఫైస్ చేసుకొని మన హీరోయిన్ ప్రాణాలని కాపాడుతుంది. ఇంత పెద్ద యాక్సిడెంట్ లో జిన్యాంగ్ అయితే చనిపోతుంది. హీరోయిన్ యొక్క కళ్ళు కూడా పోతాయి. అందుకోసమే డాక్టర్స్ అందరూ కూడా జిన్యాంగ్ యొక్క కళ్ళని తీసి హీరోయిన్ కి పెడతారు. కళ్ళు తెరిచి చూసిన హీరోయిన్ కళ్ళ ముందు హీరో అయితే నుంచొని ఉంటాడు. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నువ్వెవరో అని అడిగినప్పుడు నేను నీ ఫియాన్సేని, మన ఇద్దరికి కొన్ని రోజుల్లో పెళ్లి కూడా అవ్వబోతుందని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు, నాకు ఇప్పటి వరకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా లేడు, నువ్వెవరన్న విషయం కూడా నాకు తెలియదు, నా పేరు నింగ్, మీరు తప్పుగా అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చి ఉంటారేమో అని అంటే హీరో తనకి క్లోజ్ గా వచ్చి, నీ పేరు నింగ్ కాదు, నువ్వు జిన్యాంగ్వి, గుర్తులేదా, మర్చిపోయావా, నటిస్తున్నావా, జిన్యాంగ్, నేను ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకున్నానో ఆ జిన్యాంగ్ తన ప్రాణాలని అడ్డుపెట్టి తన ప్రాణాలని సాక్రిఫైస్ చేసి మరి నీ ప్రాణాలని కాపాడింది. అంతకుమించి ఇప్పుడు నీ కళ్ళు కూడా జిన్యాంగ్ కళ్ళే. సో ఇంక నువ్వు నీ జీవితం మొత్తం కూడా నింగ్ లాగా కాదు, జిన్యాంగ్ లాగా బ్రతకాల్సి ఉంటుందని అంటాడు. ఈ మాటలు విన్న హీరోయిన్ కి భయం వేయడంతో హాస్పిటల్ బిల్డింగ్ పై నుంచే దూకేద్దాం అనుకుంటుంది. కానీ హీరో అప్పుడే అక్కడికి వచ్చి, జిన్యాంగ్ నిన్ను కాపాడడానికి చనిపోయింది, జిన్యాంగ్ నీకు పెట్టిన ప్రాణ భిక్ష వల్లే నువ్వు ఇవాళ బ్రతికి ఉన్నావు, నీ లైఫ్ పైన నీకు ఇంక ఎటువంటి అధికారం ఆధిపత్యం లేదు, ఇకపై నుంచి నువ్వు జిన్యాంగ్ కోసం రుణం తీర్చుకోవాలి, నేను చెప్పిందే చేయాలి, నీ లైఫ్ మొత్తం కూడా జిన్యాంగ్ అయ్యే బ్రతకాలన్న ఒక ఆర్డర్ అయితే వేస్తాడు. హీరోయిన్ ఇంకేం మాట్లాడలేకపోతుంది, అలా సైలెంట్ గా ఉండిపోతుంది. హీరోయిన్ కి జిన్యాంగ్ గురించి కొన్ని వివరాలు అయితే తెలుస్తాయి. జిన్యాంగ్ వాళ్ళ నాన్న చిన్న వయసులోనే చనిపోయాడు. వాళ్ళ అమ్మ కూడా తన చిన్న వయసులోనే జిన్యాంగ్ ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పటి నుంచి జిన్యాంగ్ ని వాళ్ళ తాతయ్య పెంచాడంట. ఒక పాయింట్ లో హైయర్ స్టడీస్ కోసం జిన్యాంగ్ ని వేరొక కంట్రీకి పంపించాడు. ఇంకా అప్పటి నుంచి జిన్యాంగ్ తిరిగి ఇక్కడికి రావట్లేదంట. బికాస్ స్టడీస్ అయిపోయిన తర్వాత తను వీళ్ళ కంపెనీ యొక్క కొత్త వారసురాలు అవ్వబోతుంది కాబట్టి తనకి సీఈఓ పనులు చేయడం అంటే అసలు ఇష్టం లేదు. ఇంట్రెస్ట్ లేకపోయినా తాతయ్య బలవంత పెడుతూ ఉండడంతోనే అలా తప్పించుకొని తిరిగింది. కానీ ఇప్పుడు జిన్యాంగ్ చనిపోయి ఉంటుంది కాబట్టి హీరోయిన్ కొన్ని రోజుల వరకు తనే జిన్యాంగ్ అన్నట్టుగా జిన్యాంగ్ వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఫ్యామిలీ అందరి ముందు కూడా నటించాల్సి ఉంటుంది. హీరోయిన్ ని జిన్యాంగ్ వాళ్ళ ఫ్యామిలీ ముందుకి తీసుకొని వచ్చి, ఆఖరికి మీరు వెతుకుతున్న జిన్యాంగ్ ని నేనే వెతికి తీసుకొని వచ్చేసానని అంటాడు. కానీ ఇక్కడ ఒక పాయింట్ హీరోయిన్ నోటీస్ చేస్తుంది.
హీరో ఏం చెప్పి హీరోయిన్కి పరిచయం చేసుకున్నాడు, అతను ముందు నుంచి కూడా జిన్యాంగ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. జిన్యాంగ్ యొక్క ఫియాన్సీ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ చూస్తే ఫ్యామిలీలో ఎవ్వరికి కూడా హీరో అంటే తెలియనట్టు మాట్లాడతారు. హీరోని చూసి నువ్వెవరు బాబు అన్నట్టుగా అడుగుతారు. సో ఇక్కడ హీరో విషయంలో కూడా ఏదో ఒక తారుమారు జరుగుతుందని అయితే మనకి అర్థం అవ్వాలి. హీరో హీరోయిన్ ని యూస్ చేసుకొని ఈ ఫ్యామిలీ లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడని మనకు ఒక చిన్న హింట్ అయితే వస్తుంది. జిన్యాంగ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడికి కూడా తెలుస్తుంది జిన్యాంగ్ సిటీకి వచ్చేసిందని. నాకు చెప్పకుండా ఇది సిటీకి ఎప్పుడు వచ్చిందని వెంటనే జిన్యాంగ్ ని కలవడానికి వస్తాడు. అక్కడికి వచ్చి చూసి చూడంగానే ఈ అమ్మాయి జిన్యాంగ్ కాదు, ఆ రోజు వేరే ఊర్లో పెయింటింగ్ చేస్తూ ఉన్న జిన్యాంగ్ యొక్క డాపల్ గ్యాంగరే ఈ అమ్మాయి అని చాలా తేలిగ్గా అతనైతే పసిగట్టగలుగుతాడు. హీరోయిన్ మాట్లాడడానికి తడబడుతుంది. వాడు కొంచెం తెలివిగా హీరోయిన్ పేరు పెట్టి నింగ్ అని పిలుస్తాడు. హీరోయిన్ పిచ్చిదానిలాగా నింగ్ అని అనగానే పలుకుతుంది. ఓ సారీ నువ్వు నింగ్ అన్నావా, నాకు జిన్యాంగ్ లాగా వినిపించిందిలే అని ఏదో కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ కవరింగ్ అయితే అక్కడ వర్కౌట్ అవ్వదు. ఆ తర్వాత సరే అయితే ఇవన్నీ వర్కౌట్ కావట్లేదు కదా, నేను జిన్యాంగ్ ఫోన్కి కాల్ చేస్తాను, కాల్ నీకు వస్తుందో లేకపోతే ఇంకెవరికన్నా వెళ్తుందో నేను చూస్తానని అనేలోపు హీరోయిన్ చాలా నర్వస్ ఫీల్ అవుతుంది. కరెక్ట్ టైంకి హీరోయిన్ని కాపాడడానికి హీరో అయితే జిన్యాంగ్ యొక్క ఒరిజినల్ ఫోన్ని తీసుకొని వచ్చి, ఇదిగో నీ ఫోన్ నాతో ఇందాక ఎక్స్చేంజ్ అయిపోయింది, దీన్ని తీసుకో, నాకు ఒక అర్జెంట్ పని ఉంది, నీ హెల్ప్ కావాలని హీరోయిన్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. బెస్ట్ ఫ్రెండ్లో అయితే డౌట్ ఇంకా అలానే మిగిలిపోయి ఉంటుంది. హీరోయిన్ రూమ్కి తీసుకొని వచ్చి అసలు నీకు సరిగ్గా యాక్టింగ్ చేయడం కూడా రావట్లేదని గట్టిగా తిడతాడు. హీరోయిన్కి కూడా కోపం వస్తుంది. ఇంతకీ నువ్వెవరు, నా పైన ఎందుకు అరుస్తున్నావు, ఒకవేళ జిన్యాంగ్ ఫియాన్సేవే అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను గుర్తుపట్టాలి కదా, వాళ్ళందరికీ నువ్వు ముందు నుంచే తెలుసుండాలి, కానీ వాళ్ళందరూ నిన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఎందుకు రియాక్షన్లు ఇస్తున్నారు, కొంప తీసి నువ్వేమన్నా జిన్యాంగ్ ఆస్తి కోసం ఇక్కడికి రాలేదు కదా అని అడుగుతుంది. హీరోకి లోపల చాలా కోపం వస్తుంది. నా గురించి తెలుసుకోవాలని నువ్వు అసలు ట్రై చేయొద్దు, చెప్పింది మాత్రమే చేయి, నీకు అసైన్ చేసిన టాస్క్ ఒకే ఒకటి, జిన్యాంగ్ బదులు సరిగ్గా యాక్టింగ్ చేయి, అంతకు మించి ఇంకేమైనా ఎక్స్ట్రా విషయాలు తెలుసుకోవాలనుకుంటే నేను చంపి పడేస్తానని హీరోయిన్ కి వార్నింగ్ ఇస్తాడు. తాతయ్య ఆరోగ్యం క్షీణిస్తుందంట, అతనికి అర్జెంట్ గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. అందుకే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కిడ్నీస్ లో ఎవరిది అతనికి బాగా సెట్ అవుతుందో ఆ కిడ్నీని రీప్లేస్ చేయాలనుకుంటారు. దానికోసం ముందు అందరి యొక్క బ్లడ్ శాంపిల్స్ ని తీసుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరి బ్లడ్ గ్రూప్ కూడా సేమ్ ఉంటుంది. అక్కడ ఉన్న జిన్యాంగ్ యొక్క బ్లడ్ గ్రూప్ గురించి వాళ్ళందరికీ ముందు నుంచే తెలిసి ఉంటుంది. కానీ హీరోయిన్ యొక్క బ్లడ్ గ్రూప్ ఇప్పుడు డిఫరెంట్ గా వచ్చిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా డౌట్ వస్తుందని హీరోయిన్ భయపడి హీరోకి కాల్ చేస్తుంది. హీరో కాల్ లిఫ్ట్ చేయట్లేదు. హీరో ఎక్కడెక్కడ కనిపించట్లేదు. ఆమెకి ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలోనే ఫస్ట్ హీరోయిన్ పేరునే పిలుస్తారు బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికి. ఇంకా హీరోయిన్ కి ఓపిక అయిపోతుంది. తను ఇంకా నటించలేనని చెప్పేస్తుంది. ఈ కళ్ళు కోసమే కదా నన్ను ఇంతలాగా బ్లాక్మెయిల్ చేసి ఇక్కడే ఉంచుతున్నావు, సరే అయితే ఈ కళ్ళు జిన్యాంగ్వి కాబట్టి నా నుంచి ఈ కళ్ళు తీసేసుకో, ఈ ప్రపంచాన్ని నేను చూడలేకపోయినా పర్లేదు, నేను మాత్రం ఇక్కడ నటించాలనుకోవట్లేదు, నన్ను ఫ్రీగా వదిలే ప్లీజ్ అని అడుగుతుంది. ప్రాణాలు కూడా నీవి కాదు, దాన్ని కూడా తీసేసుకోమంటావని హీరోయిన్ ని ఏడ్పిస్తాడు. హీరోయిన్ కి బాగా దగ్గరికి వచ్చి ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. హీరోయిన్ కళ్ళలోకి చూస్తే అతనికి జిన్యాంగే గుర్తొస్తుంది. అందుకే ఇంకా హీరోయిన్ ని కూడా ఏమీ అనలేకపోతాడు. సరే అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళని హీరోయిన్ కి తన పాస్పోర్ట్ ని కూడా ఇచ్చి ఫుల్ ఫ్రీడమ్ అయితే ఇచ్చేస్తాడు. హీరోయిన్ తన లగేజ్ మొత్తం సర్దుకోవడానికి రూమ్ కి వచ్చినప్పుడు ఆ రోజుటి కార్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ అయితే గుర్తొస్తుంది. అసలు జిన్యాంగ్ కి తను ఎవరో కూడా తెలీదు, అయినా తన ప్రాణాల్ని రిస్క్ లో పెట్టి మరి నన్ను కాపాడిందంటే ఆ అమ్మాయికి ఇలాగా నేను నమ్మక ద్రోహం చేయకూడదని హీరోయినే రియలైజ్ అయ్యి కొన్ని రోజులు ఇంకా ఇక్కడే ఉందామని నిర్ణయించుకుంటుంది. హీరో కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ ని మ్యానిపులేట్ చేసి హీరోయిన్ యొక్క డిఎన్ఏ శాంపిల్స్ అన్నిటిని కూడా మార్పించి రీప్లేస్ చేసేస్తాడు. దీనివల్ల హీరోయిన్ పైన ఎవరికి కూడా చిన్న డౌట్ రాదు. ముసలైన ఆరోగ్యం కొంచెం మెరుగైన తర్వాత ఇప్పటికీ అతనే సీఈఓగా ఉన్నాడు. ఇంకెన్ని రోజులన్నీ అతనే ఉంటాడు. అతను ముసలైపోతున్నాడు, వయసు కూడా అయిపోతుంది. కాబట్టి అతని మనవరాలైన మన హీరోయిన్ ని వాళ్ళ కంపెనీ యొక్క కొత్త వారసురాలు, కొత్త సీఈఓగా అనౌన్స్ చేసేస్తాడు. హీరోయిన్ వాళ్ళ కంపెనీ యొక్క కొత్త ఓనర్ అయింది కాబట్టి హీరోయిన్ ప్రాణాలు రిస్క్ లో ఉండొచ్చు. ఎనిమి కంపెనీస్ అందరూ కూడా హీరోయిన్ ని టార్గెట్ చేయొచ్చు. సో హీరోయిన్ కి ఒక పర్సనల్ బాడీ గార్డ్ గా హీరో 24 గంటలు హీరోయిన్ చుట్టూనే తిరుగుతాడు. ప్రశాంతంగా హీరోయిన్ ని పడుకోనివ్వట్లేదు, తినివ్వట్లేదు, ఎక్సర్సైజులు చేయించి తన్ని ఫుల్ గా ఇసికించి పడేస్తాడు. హీరోయిన్ కూడా నిదానంగా తన సీఈఓ డ్యూటీస్ అన్నిటికీ కూడా అలవాటు పడుతుంది. జిన్యాంగ్ ఆ పొజిషన్ లో ఉంటే ఎలా అయితే సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా హ్యాండిల్ చేస్తుందో హీరోయిన్ అన్ని విషయాల్ని కూడా సరిగ్గా నేర్చుకొని కొంచెం ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. ఓ రోజు హీరోయిన్ రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు హీరోయిన్ రూమ్ డోర్ ని బయట నుంచి ఎవరో అయితే లాక్ చేసేస్తారు. రూమ్ లోపలికి ఏదో ఒక టాక్సిక్ గ్యాస్ ని వదులుతారు. దానివల్ల హీరోయిన్ ఊపిరందక చాలా ఇబ్బంది పడుతుంది. హీరో టైంకి వచ్చి అయితే హీరోయిన్ ని సేవ్ చేస్తాడు. కానీ ఈ విషయం తాతయ్యకి తెలిసి చాలా టెన్షన్ పడతాడు. కంపెనీలో ఇంతమంది ఉన్నా సరే తన మనవరాల్ని ఎవరో చంపడానికి ట్రై చేశారంటే తన మనవరాల ప్రాణాలు రిస్క్ లో ఉన్నాయని తెలిసి హీరోయిన్ ని ఇంకా హీరో ఇద్దరిని కూడా పెళ్లి చేసుకోమని అడుగుతాడు. బికాస్ హీరోయిన్ అప్పుడు ఒంటరిగా లేదు. హీరోయిన్ ని దగ్గరుండి చూసుకోవడానికి తన హస్బెండ్ ఉన్నాడన్న విషయం బయట అందరికి తెలుస్తుంది. కాబట్టి ఇంకా అప్పుడన్నా
హీరోయిన్కి అందరూ దూరంగా ఉంటారేమో అని తాతయ్య అనుకుంటాడు. హీరోయిన్ కూడా తాతయ్య చెప్పింది ఒప్పుకుంటుంది. బికాస్ ఇంతమందిలో తనకి హీరో తప్ప ఇంకెవరూ తెలియదు కాబట్టి హీరోని పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పేసుకుంటుంది. వీళ్ళిద్దరికి పెళ్లి జరిగిపోతుంది. హీరోయిన్ తన సీఈఓ యాక్టివిటీస్ అన్నిటిని కూడా చేసి చాలా అలసిపోతే హీరో తన దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాడు. తనకి ఎప్పటికప్పుడు కూడా మోరల్ సపోర్ట్ని అందిస్తూ ఉంటాడు. జిన్యాంగ్ ఒక బెస్ట్ ఫ్రెండ్కి ఇంకా హీరోయిన్ పైన అనుమానం తగ్గలేదు కాబట్టి వాడు ఒకరోజు హీరోయిన్ని కలవడానికి వచ్చినప్పుడు హీరోయిన్ ఒంటరిగా కూర్చొని డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా వాడి డౌట్ మొత్తం కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. బికాజ్ వేరే ఊర్లో ఆ రోజు తను మన హీరోయిన్ని కలవడానికి వచ్చినప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, పెయింటింగే కదా, ఇప్పుడు కూడా అదే పని చేస్తుంది. దానికి మించి జిన్యాంగ్ బిజినెస్ చదువుకుంది. తను ఎప్పటికీ కూడా ఇలాగ ఇంత మంచిగా పెయింటింగ్లు డ్రాయింగ్లు వేయలేదు. వీడికి విషయం అర్థమవుతుందని హీరోయిన్కి అనిపించే లోపే తను అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. కరెక్ట్ టైంకి అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే వస్తాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న ముందు కూడా తను నింగ్ కాదు జిన్యాంగ్ అన్నట్టుగా నటించాల్సి వస్తుంది. కానీ వాళ్ళ నాన్నకి కూడా తన కూతుర్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. నాన్నతో హీరోయిన్ వాళ్ళ పెట్ డాగ్ కూడా ఉంటుంది. మనుషుల్ని హీరోయిన్ అయితే ఈజీగా నమ్మించగలుగుతుంది, కానీ యానిమల్స్ని, మరీ ముఖ్యంగా కుక్కల్ని హీరోయిన్ ఎక్కడ నమ్మించి మోసం చేయగలుగుతుంది. ఆ కుక్క తన ఫేవరెట్ హీరోయిన్ని చూడంగానే పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరికి వచ్చేబోతుంది. కుక్క ఇలా చేసిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా డౌట్ రావచ్చని హీరో తన ఫ్రెండ్స్ అందరినీ కూడా దారిలో అడ్డుగా వెళ్ళమంటారు. వాళ్ళందరూ కుక్కని చాలా ఆపడానికి ట్రై చేస్తారు. ఫైనల్గా ఆపగలుగుతారు కూడా. కానీ వాళ్ళల్లో ఒకడినైతే కుక్క వచ్చి కరవుకోని చోటు కరిచేస్తుంది. వాడిని పాపం హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తారు. హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ దగ్గరికి వచ్చి, నువ్వు నా కూతురు నింగ్ లాగే కనిపిస్తున్నావు నా కళ్ళకి, ఇంతకీ నువ్వు ఎవరు, నీ పేరేంటి అని అడిగినప్పుడు హీరోయిన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా నుంచొని ఉండిపోతుంది. ముసలైన అప్పుడే అక్కడికి వచ్చి, ఎవరు మీరు, నా మనవరాలతో మీకేంటి పని, తన పేరు జిన్యాంగ్ అని చెప్పి హీరోయిన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. జిన్యాంగ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇంకా హీరో వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేస్తారు. చిన్న వయసులో ఉన్న జిన్యాంగ్ తన ఫ్యామిలీ మొత్తంతో కార్లో ఎక్కడో ట్రావెల్ చేస్తూ ఉంటే కార్కి యాక్సిడెంట్ అయ్యి ఆ కార్ నీళ్ళల్లో పడిపోయిందంట. ఆ యాక్సిడెంట్ లోనే జిన్యాంగ్ వాళ్ళ నాన్న చనిపోయాడు. జిన్యాంగ్ కి ఒక అన్నయ్య కూడా ఉన్నాడంట. ఆ అన్నయ్య కూడా నీళ్ళలో మునిగిపోయి ఉంటాడు. యాక్సిడెంట్ తర్వాత జిన్యాంగ్ వాళ్ళ మమ్మీ బ్రతికుందో చనిపోయిందో ఎవరికి తెలియదు. ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో కూడా జిన్యాంగ్ కి తెలియలేదు. ఇక్కడ అన్నిటికన్నా బిగ్ ట్విస్ట్ ఏంటంటే హీరో ఇప్పటి వరకు అతను జిన్యాంగ్ యొక్క ఫియాన్సేగా పరిచయం చేసుకున్నాడు కదా అందరికి, కానీ యాక్చువల్ గా అది అసలు నిజం కాదంట. హీరో ఇంకెవరో కాదు, జిన్యాంగ్ యొక్క సొంత అన్నయ్య అయి ఉంటాడు. అవును, చిన్నప్పుడు యాక్సిడెంట్ జరిగిన టైంలో హీరో ఆ నీళ్ళల్లో మునిగిపోయి ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఫుల్ గా దూరం అయిపోయాడు. సో జిన్యాంగ్ ఇంకా హీరో వీళ్ళిద్దరూ కూడా అన్న చెల్లెళ్ళు అయి ఉంటారు. తన చెల్లి చనిపోయింది కాబట్టి చెల్లి ప్లేస్ లో సీఈఓకు ఎవరు పడితే వాళ్ళు కూర్చోవడం హీరోకి అసలు ఇష్టం లేదు. అందుకే హీరోయిన్ ని తీసుకొని వచ్చి సీఈఓ పొజిషన్ లో కూర్చోపెట్టుంటాడు. లెక్క ప్రకారం జిన్యాంగ్ కి ఈ కంపెనీ పైన ఎంతైతే అధికారం ఉంటుందో జిన్యాంగ్ కన్నా ఎక్కువ అధికారం అయితే హీరోకి ఈ కంపెనీ పైన ఉంటుంది. అతను తలుచుకొని అందరికీ కూడా నిజం చెప్పాలనుకున్నాడంటే మరో క్షణమే తాతయ్య ఇతన్ని కొత్త సీఈఓగా ప్రకటించేస్తాడు. కానీ హీరో అలా చేయట్లేదు, సైలెంట్ గానే ఉంటున్నాడు. హీరో జిన్యాంగ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ కి కూడా అసలు నిజాన్ని రివీల్ చేస్తాడు. జిన్యాంగ్ ఎప్పుడో చనిపోయింది, అందుకోసమే జిన్యాంగ్ కి బదులు నేను హీరోయిన్ ని తీసుకొని వచ్చి ఈ కుర్చీ పైన కూర్చోపెట్టాను. కంపెనీకి సీఈఓ ఎవరూ లేకపోయారంటే కంపెనీ యొక్క షేర్స్ అన్ని కూడా డ్రాప్ అయ్యి కంపెనీ పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఈ పని చేశానని. ఇంత పెద్ద నిజం తెలిసిన తర్వాత వాడికి చాలా కోపం వస్తుంది. నేను ఈ విషయాన్ని అందరికీ కూడా చెప్పేస్తాను, మీ ఇద్దరి బండారాలు బయట పెడతాను, ఇద్దరిని కూడా ఇంటి నుంచి బయటికి గెంటించేలా చేస్తానని ఒక వార్నింగ్ ఇస్తాడు. ఈ లోపే హీరో వాడిని కొట్టి వాడిని అన్కాన్షియస్ చేసేస్తాడు. బెస్ట్ ఫ్రెండ్ మీడియా ముందుకి వచ్చి అతనికి తెలిసిన నిజాలన్నింటినీ కూడా బయట పెట్టేస్తాడు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత అందరూ షాక్ అయిపోతారు. మరి ముఖ్యంగా ఈ ముసలాయన్కి ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ అయితే వస్తుంది. బికాస్ తనకి చాలా ఇష్టమైన తన మనవరాలు చనిపోయి ఉంటుంది కాబట్టి. మనవరాలు అయితే చనిపోయింది, కానీ అసలైన వారసుడైన మనవడు తిరిగి వచ్చేసాడు కాబట్టి హీరోని పిలిచి హీరో యొక్క డిఎన్ఏ రిపోర్ట్స్ ఇంకా హీరో యొక్క పుట్టుమచ్చని కూడా చెక్ చేసిన తర్వాత అతను ఇంకెవరో కాదు వాళ్ళ సొంత మనవడే అని కన్ఫర్మ్ చేసుకుంటారు. కంపెనీ యొక్క కొత్త వారసుడు వచ్చేసాడని అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరికీ ఇన్ని రోజులు వాళ్ళ మధ్య తిరుగుతూ ఉన్నది జిన్యాంగ్ కాదు, ఎవరో నింగ్ అనే ఒక ర్యాండమ్ అమ్మాయి అన్న విషయం అర్థమైపోయిందని హీరోయిన్ కూడా తెలుసుకోవడంతో ఇంకా తనకి ఇక్కడ పని లేదని తను అనుకుంటుంది. సో హీరోయిన్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వచ్చిన పని పూర్తి చేసుకుంది. జిన్యాంగ్ యొక్క రుణాన్ని కూడా తీర్చేసుకొని ఉంటుంది. ఇంకిక్కడ తనకి పనేమీ లేదని తెలుసుకొని హీరోకి శాశ్వతంగా గుడ్ బై చెప్పి అయితే వెళ్ళిపోతుంది. కంపెనీ యొక్క కొత్త సీఈఓ పొజిషన్ లోకి హీరో వచ్చి కూర్చోవడంతో కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఇంకా షేర్ హోల్డర్స్ ఎవరు కూడా సాటిస్ఫైడ్ గా ఉండరు. ఎందుకంటే అది సీఈఓ పొజిషన్, లేకపోతే బట్టల రోజుకి బట్టలు మార్చినట్టు సీఈఓని మార్చేస్తూ ఉంటే వాళ్ళ కంపెనీ యొక్క షేర్స్ అన్ని కూడా పడిపోతూ ఉండడంతో వాళ్ళందరూ కూడా కోపడుతూ అరుస్తూ ఉంటారు. సో దీనికి వాళ్ళంతా ఒక సొల్యూషన్ ప్రపోజ్ చేస్తారు. ఇండస్ట్రీలో ఇప్పుడు లీడింగ్ గా ఉన్న ఒక కంపెనీ యొక్క లేడీ సీఈఓ అని హీరో
హీరో కనుక పెళ్లి చేసుకున్నాడంటే వాళ్ళ 2 కంపెనీస్ టై అప్ అవుతాయి. ఆ తర్వాత ఇంకేముంది, వీళ్ళ కంపెనీ కూడా నెంబర్ 1 రేస్‌లోకి వచ్చేస్తుందని వాళ్ళందరూ కూడా అనుకుంటారు. వీళ్ళంతా ఇంత ఫోర్స్ చేయడం వల్ల హీరో కాదనలేకపోతాడు. హీరో మనసులో హీరోయిన్ ఉంటుంది. ఆ విషయాన్ని అతను ఈ టైంలో ఎవ్వరికీ బయటికి చెప్పలేకపోతాడు. హీరో వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడన్న విషయం హీరోయిన్‌కి తెలిసి తను కూడా చాలా అప్సెట్ అవుతుంది. ఎందుకంటే తను ఇన్ని రోజులు ఎవరు తెలియని మనుషులందరితో ట్రావెల్ చేసింది కేవలం హీరో మాత్రమే తనని కంఫర్టబుల్‌గా ఉంచగలిగాడు. హీరోతో మాత్రమే తను ఎక్కువ టైం స్పెండ్ చేసింది కాబట్టి ఆబ్వియస్లీ అతని పైన ప్రేమ పుడుతుంది. హీరో పెళ్లి రోజు రానే వచ్చేస్తుంది. కరెక్ట్‌గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా రింగ్స్‌ని ఎక్స్చేంజ్ చేసుకుంటారనుకునే కరెక్ట్ టైంకి హీరోయిన్ అక్కడికి రాయల్ ఎంట్రీ అయితే ఇచ్చి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని గట్టిగా అరిచి హీరో దగ్గరికి వెళ్ళి అందరి ముందు కూడా అతన్ని కిస్ చేసి ఆల్రెడీ మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. ఈ పెళ్లి బిజినెస్ పర్పస్ కోసమని నాకు తెలుసు. అందుకే అర్థం చేసుకొని నేను ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాను, కానీ నేను నీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను. నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. హీరో కూడా ఇంకా అతను ఇలాగ కాంప్రమైజ్ అవ్వకూడదు. బిజినెస్ కోసం అతనికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల లైఫ్లో అతనేం హ్యాపీగా ఉండడని అతనికి కూడా తెలియడంతో పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోయిన్ని ఎత్తుకొని తన్ని మళ్ళీ కిస్ చేసి అయితే వాళ్ళిద్దరూ కూడా పెళ్లి సీన్ నుంచి తప్పించుకొని పారిపోతారు. సో ఈ స్టోరీలో ఉన్న కపుల్కి హ్యాపీ ఎండింగ్ వచ్చింది కాబట్టి మనం కాసేపు ఈ లవ్ ట్రాక్ని పక్కన పెట్టి అసలు మిస్టరీ లోపలికి వెళ్దాము. చిన్న వయసులో ఉన్నప్పుడు జిన్ యాంగ్ తన ఫ్యామిలీ మొత్తంతో కార్లో వెళ్తున్నప్పుడు ఆ కార్ నీళ్ళలోకి పడిపోయి ఉంటుంది కదా. అదేమి పొరపాటున జరిగిన యాక్సిడెంట్ అయితే కాదు. ఎవరో కావాలని ఆ కార్ని గుద్దించడానికి మర్డర్ ప్లాన్ చేసి ఉన్నారు. ఒక పెద్ద లారీ అయితే వచ్చి వాళ్ళ కార్ని గుద్దడం వల్లే కార్ అలాగా నీళ్ళలో పడి ఫ్యామిలీ మొత్తం కూడా నాశనం అయిపోయి ఉంటుంది. హీరో ఆబ్వియస్ గా జిన్ యాంగ్ వాళ్ళ అన్నయ్య ఇంకా హీరో వాళ్ళ ఫ్యామిలీని చిన్న వయసులో ఉన్నప్పుడు ఎవరు అంతలాగా టార్గెట్ చేయాలనుకున్నారో అసలైన హంతకుడిని వెతికి పట్టుకోవాలనుకుంటున్నాడు. దానికన్నా ఇంపార్టెంట్ విషయం, స్టార్టింగ్ సీన్ లో జిన్ యాంగ్ ని కిడ్నాప్ చేయమని ఆ రౌడీలందరికీ కూడా ఎవరు డబ్బులు ఇచ్చి పంపించారు జిన్ యాంగ్ ని ఆ రౌడీలందరూ కూడా ఎందుకు కిడ్నాప్ చేద్దాం అనుకున్నారని ఆ వేస్ట్ ఫెల్ ఎవరో కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. హీరోని ప్రస్తుతానికి వాళ్ళ కంపెనీ యొక్క సీఈఓగా అయితే అనౌన్స్ చేశారు, కానీ హీరో వాళ్ళ కంపెనీ యొక్క సీఈఓగా కంటిన్యూ అవ్వాలంటే అతనికి వాళ్ళ మమ్మీ ఒక 40% కంపెనీ షేర్స్ అయితే కావాల్సి ఉంటుంది. కానీ వాళ్ళ మమ్మీ చిన్న వయసులో జరిగిన యాక్సిడెంట్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరికి కూడా తెలీదు. మరి అలాంటిది హీరో వాళ్ళ మమ్మీ ఇప్పుడు తిరిగి ఎలా వస్తుందో ఎవరికి తెలియట్లేదు. హీరో వాళ్ళ మమ్మీ ఇక్కడికి తిరిగి రాలేదంటే హీరోని కంపెనీ యొక్క సీఈఓగా మళ్ళీ పీకి పడేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్న హీరోకి తెలుస్తుంది చిన్న వయసులో వాళ్ళ కార్ని ఒక పెద్ద ట్రక్ అయితే వచ్చి గుద్ది యాక్సిడెంట్ చేసిందంట. ఆ ట్రక్ డ్రైవర్ యొక్క ఫోటో కూడా హీరోకి వస్తుంది. ఆ ఫోటోని చూసిన తర్వాత హీరో చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే యాక్సిడెంట్ చేసిన ఆ ట్రక్ డ్రైవర్ ఇంకెవరో కాదంట, హీరోయిన్ యొక్క కన్న తండ్రి అంట. ఈ విషయం హీరోయిన్ కి కూడా తెలిసి తను కూడా ఆశ్చర్యపోతుంది. అందుకే హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా అసలు ఎందుకు ఇలా చేశారని అడగడానికి హీరోయిన్ వాళ్ళ నాన్నని కలవడానికి అయితే వస్తారు. 15 సంవత్సరాల క్రితం ఆయన భార్యకి అస్సలు ఒంట్లో బాగోలేదు. ఆవిడే ట్రీట్మెంట్ కోసం ఈయనకి బోల్డ్ అనే డబ్బులు అవసరం పడి అందుకోసం ఈ యాక్సిడెంట్ చేయాలని ఎవరో ఒకరు వచ్చి ఇతనితో డీల్ మాట్లాడడంతోనే యాక్సిడెంట్ ని చేశాడు. అప్పుడు ఈయనకి చెప్పడం ఏంటంటే, ఆ వెళ్తూ ఉన్న కార్లో హంతకులు ఉన్నారు, ఎవరినో చంపేసి వాళ్ళు తప్పించుకొని పారిపోతూ ఉన్నారు కాబట్టి నువ్వు వాళ్ళని చంపాలని. సో తప్పు చేసిన వాళ్ళని చంపడంలో తప్పు లేదని ఈయన చంపేసి ఉంటాడు. నిజంగా ఈయనకి ఇప్పటి వరకు తెలియదు ఆ కార్లో ఒక ఫ్యామిలీ ఉందని. ఇదంతా కూడా నా తప్పే, నేను అసలు అలా చేసి ఉండకూడదని వాళ్ళ నాన్న ఇప్పుడు పశ్చాత్తాప పడుతూ ఉంటే హీరో ఇదంతా తెలుసుకొని చాలా అంటే చాలా బాధపడతాడు. అతనికి ఏడుపు ఆగట్లేదు. వయసు అయిపోవడం వల్ల హీరో వాళ్ళ తాతయ్య చనిపోతాడు. ఇదే మంచి టైం అనుకున్న హీరో వాళ్ళ పెద్దమ్మ హీరోని కంపెనీ నుంచి తరిమేస్తుంది. కంపెనీ యొక్క కొత్త సీఈఓగా తన కొడుకుని కూర్చోపెడదామని నిర్ణయించుకుంటుంది. అప్పుడే సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది జిన్ యాంగ్ ఇంకా హీరో వాళ్ళ అమ్మ. చిన్న వయసులోనే ఏటో వెళ్ళిపోయింది అనుకున్నాం కదా, ఆవిడ యాక్చువల్లీ ఆ టైంలోనే చాలా సివియర్ గా ఇంజూర్ అవడం వల్ల చిన్న హాస్పిటల్లో అడ్మిట్ అయిందంట. ఇప్పటి వరకు ఆవిడకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఆవిడని తీసుకువెళ్ళడానికి రాలేదు కాబట్టి ఇదే హాస్పిటల్లో జీవితాన్ని గడుపుతుంది. ఫస్ట్ టైం ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ తన కొడుకుని కలిసిన తర్వాత మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో కూడా వాళ్ళ మమ్మీని చూసి చాలా ఆనందిస్తాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న ఇంకొక విషయాన్ని రివీల్ చేస్తాడు. యాక్చువల్గా ఆ రోజు ట్రక్ డ్రైవ్ చేస్తూ ఆ యాక్సిడెంట్ని చేయాల్సిన టైంలో వర్షం ఫుల్గా పడుతుంది. ఇంకా అతనికి కూడా ఈ తప్పు చేయాలనిపించలేదు కాబట్టి అతనికి ఎవరైతే ఈ తప్పు చేయమన్నారో వాళ్ళకే కాల్ చేసి నేను ఈ పని చేయలేను, క్షమించండి, మీ డబ్బులు కూడా తిరిగి ఇచ్చేస్తానని అయితే కాల్లో మాట్లాడుతూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి ఇంకొక పెద్ద ట్రక్ అయితే వచ్చి ఆ కార్ని గుద్ది నీళ్ళలోకి తోసి పెద్ద యాక్సిడెంట్ని చేసేస్తుంది. సో ఓవరాల్గా చూస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న తప్పు అయితే ఈ సీన్లో ఏమీ లేదు. హీరోయిన్ వాళ్ళ నాన్న ఎటువంటి తప్పు చేయలేదు. ఎంతోసేపు పట్టదు అసలైన మిస్టరీని హీరో సాల్వ్ చేయడానికి. ఆ రోజు హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఈ పని చేయమని చెప్పింది ఇంకెవరో కాదు, హీరో యొక్క ఈ పెద్దమ్మ ఆంటీ ఉంది కదా, ఈవిడ ఈ పని చేయమని చెప్పిందంట. ఎందుకంటే ఈ పెద్దమ్మకి ఎప్పటి నుంచో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ కూడా నెట్టేసి ఈ కంపెనీ యొక్క సీఈఓ అవ్వాలని చాలా ఆశ ఉండింది. ఈవిడ తర్వాత తన కొడుకులు ఈ కంపెనీని ఆక్రమిస్తారని బోల్డని కళలు కూడా కని ఉంటుంది. కానీ ఒక్క కళ కూడా నిజమై ఉండదు. ముసలైన ఈవిల్ పీపుల్ కి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వాలనుకోలేదు. అందుకోసమే జిన్ యాంగ్ ని
సీఈఓకి ప్రకటించేస్తాడు. జింగ్యాంగ్ చనిపోయిందని తెలిసి జింగ్యాంగ్ యొక్క అన్నయ్య ఎలాగో తన సొంత మనవడే కాబట్టి హీరోని నెక్స్ట్ సీఈఓగా అనౌన్స్ చేశాడు. కానీ ఆ ముసలైన చనిపోయిన తర్వాత ఇంక ఈ పెద్దమ్మకి దొరికిందే ఛాన్స్ అని ఆవిడ ఈ కంపెనీ మొత్తాన్ని కూడా ఆక్రమించేస్తుంది. ఇప్పుడు కూడా ఆవిడ బండారం బయటపడడంతో చాలా వేగంగా కత్తి తీసి హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోయిన్ గొంతు దగ్గర పెట్టి ఎవరన్నా ఒక్క అడుగు ముందుకు వేసినా సరే హీరోయిన్ని చంపేస్తాను, ఆ తర్వాత మీ అందరి ప్రాణాలని కూడా తీసేస్తానని బెదిరిస్తుంది. కానీ హీరో ఫ్రెండ్ టైంకి అయితే వచ్చి పెద్దమ్మ చేతిలో నుంచి ఆ కత్తి కింద పడేసి ఆవిడని వెనక్కి లాగేస్తాడు. కరెక్ట్ టైంకి అక్కడికి హీరో వాళ్ళ మమ్మీ కూడా వచ్చి ఎందుకు అక్క నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు అసలు ఎప్పటికీ కూడా ఇలా చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ నువ్వు ఇంత క్రూయల్గా ఆలోచిస్తావా, నేను లేకపోయినా మా పిల్లల్ని నువ్వు సొంత పిల్లల్లాగా చూసుకుంటావు అనుకుంటే ఇదంతా కాకుండా మా ఫ్యామిలీని యాక్సిడెంట్ చేయించిందే నువ్వని తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను, జరిగిందంతా జరిగిపోయింది, ఇప్పటికన్నా మనం కలిసి ఉందాము, ఈ గొడవలన్నీ కూడా పక్కన పెట్టేద్దాం అక్క ప్లీజ్ అని చాలా రిక్వెస్టింగ్ మేనర్లో అడగడంతో పెద్దమ్మ మనసు కూడా కరుగుతుంది. అక్క చెల్లెలు ఇద్దరు కూడా కలిసిపోతారు. అలాగే సీఈఓ పొజిషన్ కోసం కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నాయి. పెంట ఫ్యామిలీ మొత్తానికి కూడా ఒక మంచి రీయూనియన్ అయితే అయిపోతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మళ్ళీ మంచిగా ఒకరితో ఒకరు చాలా హ్యాపీగా ఉంటారు. ముందు హీరోయిన్ వాళ్ళ నాన్న ట్రక్ డ్రైవర్గా కూర్చొని అతని ట్రక్తోనే వాళ్ళ ఫ్యామిలీ కార్ని గుద్ది చంపేశాడని తెలిసిన తర్వాత హీరో చాలా బాధపడతాడు. హీరోయిన్ని అసహించుకోవడం కూడా మొదలు పెడతాడు. కానీ లేటర్ హీరోయిన్ వాళ్ళ నాన్న నిజాన్ని రివీల్ చేస్తాడు కదా, అతను ఏం తప్పు చేయలేదు, కాల్ చేసి చెప్పేలోపు ఇంకొక ట్రక్ వచ్చి గుద్దేసిందని. ఈ విషయం తెలిసిన తర్వాత హీరో మనసు కరుగుతుంది. హీరోయిన్ దగ్గరికి వచ్చి ఆమెని అసహించుకున్నందుకు సారీ అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా కలిసిపోతారు. సో ఇలాగ ఒకరితో ఒకళ్ళు అందరితో అందరూ కలిసిపోయిన సీన్ని చూపించి ఈ స్టోరీకి ఒక మంచి ఎండింగ్ అయితే ఇచ్చి ఎండ్ చేస్తారు. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు వెంటనే చూసేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.